ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన పెనుగంచిప్రోలు గ్రామంలో ప్రజా ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం కలెక్టర్ లక్ష్మీశ. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనీర్ రాంబాబు. పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున సుడిగాలి పర్యటన చేస్తున్న కలెక్టర్ లక్ష్మీశ పారిశుద్ధ్య నిర్వహణ పట్ల సిబ్బంది ఎవరూ నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు సూచించారు. వైరల్ ఇన్ఫెక్షన్ సోకి ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్న తిరిగి వచ్చిన చిన్నారి గీత సహస్ర తల్లిదండ్రులను పరామర్శించిన కలెక్టర్ అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్య సిబ్బందికి సూచనలు సలహాలు అందజేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని పరిశీలించిన కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా వ్యాధుల నివారణ, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాలపై దృష్టి పెట్టారు. ఇటీవల పెనుగంచిప్రోలు వైరల్ ఇన్ఫెక్షన్ సోకి ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వచ్చిన చిన్నారి గీతా సహస్ర తల్లిదండ్రులను పరామర్శించారు. అలాగే గ్రామంలో సుమారు కిలోమీటర్ మేర నడుచుకుంటూ గ్రామంలోని డ్రైనేజీలను, పారిశుద్ధ్య నిర్వహణను, మంచినీటి ట్యాంకు వద్దకు వెళ్లి త్రాగునీటిని పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాను పరిశుభ్రంగా పచ్చగా ఉంచడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ సుహాసిని, నందిగామ డివిజన్ ఆర్డీఓ బాలకృష్ణ, పెనుగంచిప్రోలు ఎండీఓ శ్రీనివాస్, పెనుగంచిప్రోలు తహసీల్దార్ శాంతిలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య శాఖ డాక్టర్ నాగరాణి, మేజర్ పంచాయతీ సర్పంచ్ వేల్పుల పద్మకుమారి, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్యామ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ అధికారి సుందరయ్య, వివిధ శాఖ అధికారులు, గ్రామ నాయకులు, ఆశా వర్కర్లు, పలువురు మరియు గ్రామానికి సంబంధించిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను తీర్చడానికి నడుం బిగించారు. నెల ముందు ఏం తీసుకున్నావు, సంవత్సరం ముందు ఏం తీసుకున్నారు, దేనికి మీకు ట్రీట్మెంట్ చెప్పుకుంది, ఎవరన్నా పక్క నుండి చెప్తే తప్ప తెలియదు. అదే అవాయిడ్ ఉందనుకోండి, అన్ని డీటెయిల్స్ మీకు డాక్టర్ దగ్గర ఉంటుంది. మీ ఆధార్ కొట్టగానే మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీకు ఒక ఇదంతా ఉంది, దీనికి కాంప్లికేషన్స్ ఈ ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఇది అవాయిడ్. ఏం చేయించుకున్నాం, అందరికీ చేయిస్తున్నాం, పబ్లిక్ కూడా చేయించుకోవాలి. అవాయిడ్ చాలా ఇంపార్టెంట్. అన్ని పిహెచ్లో జరుగుతుంది, అన్ని సిహెచ్లో జరుగుతుంది, అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది. గ్రామంలో పర్యవేక్షణ జరిగింది. 2 days బ్యాక్ ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పిల్లలందరికీ చాలా బాధపడుతున్నారని ఎక్కడ సోషల్ మీడియాలో వచ్చింది. వెంటనే మన టీం పంపించి ఉన్నాము, జర్నీ వెరిఫై చేయించి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ లాగా పెట్టుకొని సిచ్యుయేషన్ మానిటర్ చేశాము. ఒక పాపకి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అది జీజీకి పంపించి టెస్ట్ కూడా చేయించాము. ఫీవర్ లేదు, పెయిన్ లేదు, ఇచ్చింగ్ లేదు, ఇరిటేషన్ లేదు. ఏదో లోకలైజ్డ్గా సెల్ఫ్ కంటైనింగ్ మోడ్ అంటారు దాన్ని, వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుంది. కానీ అది ఒక్కరికి కూడా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు చూసి పార్ట్నర్ మాట్లాడి వచ్చాను. ఆ పాప కూడా ఆరోగ్యంగా ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడాను. సో ఏదైనా ఈ మధ్య ఎక్కడైనా బయటికి వెళ్ళడం కానీ ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అట్లా గమనించాలని అడిగితే సో ఏం లేదని చెప్పారు. ఇప్పుడు అన్నీ కంట్రోల్గా ఉన్నాయి. సో ఏదేమైనా ఫర్ ప్రికాషనరీ మెజర్గా మొత్తం గ్రామంలో శానిటేషన్, అలాగే అందరినీ హౌస్ టు హౌస్ ప్రతి ఒక్క హౌసెస్ని 2 సారి సర్వే కూడా చేసి ఎవరికైనా ఏమైనా సింటమ్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఎక్కడ ఏమైనా ఇబ్బంది లేదు. సో అన్నీ ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే డ్రింకింగ్ వాటర్, అలాగే ఇక్కడ శానిటేషన్ పరిస్థితి, అలాగే ఇక్కడ హాస్పిటల్ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఇబ్బంది లేదు. ఆ ప్రజలకు ఇంకొక 12 గంటలు కూడా 24 గంటలు టీంని ఇక్కడే ఉంచుతాము. అందరూ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి వెంటనే మెడికల్ వైద్య బృందాలని సంప్రదించి వాళ్ళు తగిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. జిల్లాలో అలాగే రాష్ట్రంలో మన ఆరోగ్యం గురించి, ఆరోగ్య మానిటరింగ్ గురించి చాలా అప్రమత్తంగా ఉంటున్నాము. 24/7 అలర్ట్గా ఉంటున్నాము. నిన్న దీపావళి అయినప్పుడు కూడా ఎంటైర్ రెవెన్యూ అలాగే మెడికల్ టీం ఇదే పని మీద ఉంది.
అందరూ మానిటర్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇదే కాదు, ఇంకెక్కడైనా కూడా డ్రింకింగ్ వాటర్ గురించి, ఫుడ్ గురించి, లేదా ఇన్సానిటేషన్ గురించి ఎక్కడైనా ఏమాత్రం చిన్న మెడికల్ కంప్లైంట్ వచ్చినా కూడా వెంటనే ఎంటైర్ టీమ్ ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి అక్కడ మొత్తం సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఇది రెస్పాన్స్. ఇంతకుముందు మన ప్రిపేర్నెస్ చూసుకుంటే ప్రతి గ్రామంలో మీకు తెలిసే ఉంది, సచివాలయం పరిధిగా వారిగా, అలాగే పిహెచ్సి వారిగా, ఆయుష్మాన్ ఆరోగ్యం సెంటర్ వారిగా ప్రతి చోట రెస్పాన్స్ టీం పెట్టడం జరిగింది. ఆ రెస్పాన్స్ టీం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క ఫీవర్ కేసు వచ్చినా, ఒక్క డేరియా కనిపించినా, లేదా ఒక్క ఇటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కనిపించినా కూడా ఆ టీం వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని సర్వే చేస్తారు. ఇది కాకుండా ఇంకెవరికైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏమైనా ప్యాటర్న్ ఉందా అని, ఏదైనా మనం డయేరియా ఏమైనా అయితే ఒకరికి వచ్చిన తర్వాత మళ్ళీ అలాగే మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటుంది, అటువంటిది ఏమైనా ఉందని వెంటనే సర్వే చేస్తారు. సర్వే చేసి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి ఇన్ కేస్ అటువంటి డేంజర్ సిచ్యువేషన్ ఉంటే అది ఎక్కడే కర్టైల్ చేసి మళ్ళీ స్ప్రెడ్ అవ్వకుండా అది మిగతా వాళ్ళకి వ్యాపించి కూడా చూసుకునే అన్ని ఏర్పాట్లు మన జిల్లాలో చేయడం జరిగింది. సో ఇది ఎప్పటికప్పుడు సీఎంఓ నుంచి కూడా అధికారులు అలాగే చీఫ్ మినిస్టర్ మానిటర్ చేస్తూ ఉంటారు. సో ప్రజారోగ్యం మనకు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఆరోగ్య డిపార్ట్మెంటే కాబట్టి ప్రతి నిమిషం ఆల్మోస్ట్ ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు ప్రతి ఎలా ఉంది, ఏదైనా అలార్మింగ్ ఉందా, ఎక్కడ ఏదైనా ఆ ట్రెండ్ కనిపిస్తూ ఉందని. సో అటువంటిది ఇప్పటివరకు మన జిల్లాలో ఏం లేదు, అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటిది ఏదైనా మీరు డిసీజెస్ ఇటువంటి మీ దృష్టికి వస్తే వెంటనే మనకు కూడా తెలియజేయండి. సో దట్ రెస్పాన్సివ్ టీమ్ అయితే రెడీగా ఉంటుంది. అన్ని రకాలుగా మనకు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడమా, అలాగే ఇంకా మెరుగైన కేంద్రాలకు పంపించడం, ఇటువంటి యాక్షన్స్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. ఆరోగ్యపరంగా కానీ, ఆరోగ్య భద్రత గురించి కానీ ఇంకా జిల్లాలో ఏమాత్రం సమస్య లేదు. అందరికీ జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి సోషల్ మీడియాలో కానీ ఇక్కడి నుంచి వచ్చినా కూడా ప్రజలు భయప్రాంతం పడాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే మన కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉంటుంది, లేదా దగ్గర ఉన్న వైద్యాధికారులు కానీ, లేదా ఏ ఆఫీసర్ని మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తారు. తెలియదంటే తెలియజేసుకొని చెప్తారు. కానీ అన్నెసరీ భయం పడి ఇదేమో అయిపోతుందేమో ఇట్లాగా మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించడంలో ప్రతి ఒక్క పౌరుడి రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరిని మనము ఆరోగ్యంగా ఉంచాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, అలాగే ఆరోగ్యంగా, అలాగే వాళ్ళు మంచిగా వెల్తీగా ఉంటేనే మనం స్వర్ణాంధ్రాన్ని సాధించగలుగుతున్నాం. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క అధికారి, జిల్లా యంత్రాంగము అడుగు వేసింది. కాబట్టి ఎవరు ఈ భయప్రాంత పడాల్సిన అవసరం లేదు, ఎవరు అపహాలని విని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్గా నాకే కాల్ చేయొచ్చు. ఆ నెంబర్ కూడా పెట్టి ఉన్నాము, అది కూడా మీకు ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు తెలియజేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఇది మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే మీరు కూడా కాల్ చేసి తెలుసుకోవచ్చు. సో అందరికీ ఆరోగ్య గురించి కానీ ఇతర ఏదే సమస్య ఉన్నా కూడా అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి భయపడడం అక్కర్లేదు. ప్రస్తుతానికైతే పెనుగంచి సేఫ్, పెనుగంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇదే విషయాన్ని ప్రజలు కూడా మీడియా మీద చేయాలని కోరుతున్నాను. సార్ హాస్పిటల్ ఎలాంటి పర్మనెంట్ డాక్టర్ లేదు. ఏమా తహసీల్దార్ అలార్మింగ్ ఫ్రెండ్ ఎక్కడ డైరీగా పిల్లలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ఈ చూసాం కదా, ఏజ్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? అందరూ సేఫ్, ఏం ఇబ్బంది లేదు. ఓకే ఎలా ఉంది? ఎలాగమ్మా స్మాల్ బాక్స్ లాగా ఎట్లా వచ్చింది? ఇప్పుడేమన్నా నొప్పి కానీ ఏం లేవు కదా? డాక్టర్ చెప్పాలి భయంకరంగా. చిన్న గాయాన్ని కూడా జూమ్ చేసి పెద్దగా